ఏమండి, భోంచెద్దురుగాని రండి. మిమ్మల్ని పిలుస్తున్నాను, భోజనానికి రండి. నువ్వు చెప్పిన అబద్ధంతో నా కడుపు నిండిపోయింది జానకి. ఆకలి మర్చిపోయాను. నువ్వు వెళ్ళి భోంచేయి. ఆకలి మర్చిపోయారా? చచ్చిపోయిందా? మనసు ముక్కలైపోయింది. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని నేనా పని చేశానండి. నువ్వా పత్రాలు అనగాదేవికి ఇవ్వలేదు అన్నదే నిజం. ఇప్పుడైనా చెప్పు, ఆ నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పే నిజం ఒక్కటే. మీరు నిద్రపోతుంటే మీకు తెలియకుండా ఆ పత్రాలు తీసుకొచ్చి ఇదిగో మీ చెయ్యిలా పట్టుకొని ఇలా వేలి ముద్ర వేశానండి. ఆ తప్పు చేసినందుకు మీరు నలుగురిలో నన్ను క్షమించలేకపోయారు కదా. ఇప్పుడు కొట్టండి, కొట్టండి. జానకి, జానకి, ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమవుతుంది. నాకు తెలీదా నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో? నా గురించి తెలిసి కూడా నువ్విలా చేశావంటే నేను ఒప్పుకోను. చెప్పు, ఎవరిని కాపాడ్డానికి నువ్వు ఈ పని చేశావు? చెప్పు జానకి. నేనొక్కసారి ఊరికి మాటిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే ఆ మాటకి కట్టుబడి ఉంటావు. అనగాదేవి ఈ కుటుంబానికి ఏదో నష్టం తలపెడుతుందని భయపడి ఊరి కోసం కట్టాలనుకున్న గుడిని ఆపే పని నువ్వస్సలు చేయవు. చెప్పు జానకి. అక్కడ నువ్వు చెప్పిన మాటతో ఈ గుండె ఎంత విలవిలలాడిపోతుందో నీకు తెలుసా? బయటికి రాని కన్నీళ్లతో నా కళ్ళు ఎంత ఆవేదన పడుతున్నాయో నీకు తెలుసా? నా జానకికేమైంది? ఎందుకిలా చేస్తుంది? నన్ను క్షమించండి. ఇప్పుడు ఈ ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పలేను. ఎందుకు పెద్దమ్మా చెయ్యని తప్పుని మీ మీద వేసుకొని ఇంతలా బాధపడుతున్నావు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆత్య, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు శివయ్య ఈ ఇల్లు వదిలి తన భార్యతో వెళ్ళిపోతే ఆయన తిరిగి వచ్చేలోపే శివయ్యని తిరిగి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాం. ఎందుకో నీకు తెలుసు కదా. తమ్ముడు లేకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు. వాళ్ళిద్దరి ప్రాణం ఒక్కటే. వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి ఈ ఇంటికెప్పుడు రాకూడదు. పార్వతి చేసిన ఒక తప్పు వల్ల ఈ ఇల్లు ముక్కలవ్వకూడదు. నిజం చెప్పి ఈ ఇంట్లో కొత్త సమస్యల్ని సృష్టించలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆయన నన్ను శిక్షించినా పర్వాలేదు, తమ్ముణ్ణి మాత్రం దూరం చేసుకోకూడదు. అందుకే ఇలా చేశాను ఆత్య. పెద్దమ్మా, నువ్వేదేదో ఊహించుకొని నీకు నువ్వు సమస్యలని సృష్టించుకుంటున్నావు. అన్నదమ్ముల మధ్య అగాధాలు రాకూడదని, అపార్థాలు ఉండకూడదని మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుంటున్నావు. ఆయన ఎప్పటికీ నా చెయ్యి వదలరు. ఆ ధైర్యంతోటే నేనీ నిందని నా మీద వేసుకున్నాను. లేదు పెద్దమ్మా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. పార్వతి పిన్ని అనగాదేవితో నేరుగా మాట్లాడే ప్రూఫ్స్ మన దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను శ్రీను కలిసి
దీనికొక ప్లాన్ చేసి పిన్ని ద్వారానే అసలైన సాక్ష్యాన్ని సంపాదిస్తాము. వద్దు ఆద్య. పెద్దమ్మా, నువ్వు నన్ను ఇంకా ఆపే ప్రయత్నం చేయొద్దు. ఏ తప్పు చేయని మా పెద్దమ్మకి శిక్ష పడ్డానికి నేను ఒప్పుకోను. ధర్మమే ఆయుష్గా బ్రతికే రఘురాం గారి ధర్మపత్ని నువ్వు. ఆ విషయం మర్చిపోవద్దు. నా డాన్స్ చూసి నాకే ముచ్చటేస్తుంది. ఆ స్టైల్, ఆ స్వాగ్, నో వన్ కెన్ మ్యాచ్ మీ. ఇంకా చెప్పాలంటే ఎంతో మంది పెద్ద పెద్ద డాన్సర్లు కూడా నా తర్వాతే. ఒకసారి కామెంట్స్ చూద్దామా? కామెంట్ 1, వావ్ మేడం, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇలాంటి డాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వాట్ ఏ డాన్స్! ఇది ప్రపంచంలో 8వ వింత. మేడం, మీరు డాన్స్ ఎంత బాగా చేస్తున్నారో. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు డాన్స్ స్కూల్ పెట్టండి మేడం. ఇండియా నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా స్టూడెంట్స్ వస్తారు. అయ్యయ్యో, ప్లీజ్ స్టార్ట్ డాన్స్ స్కూల్ మ్యామ్. ఐ వాంట్ టు జాయిన్ యువర్ స్కూల్. డైమండ్ స్పూన్ తో పుట్టిన మీరు డాన్స్ కి దొరికిన డైమండ్ మేడం. డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయండి. మమ్మీ, మేడం, ఇవి పాదాలా పద్మాలా? ఎంత సుకుమారంగా ఉన్నాయి. రై, అసలే చిరాకులో ఉన్నాను. ఇంకా చిరాకు తెప్పించుకో. సారీ మేడం. మమ్మీ, మమ్మీ. కమాన్ మేఘా, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? మనీ ఏమన్నా కావాలా మేడం? అవసరం లేదు. లాస్ట్ టైం మమ్మీ ఇచ్చిన 50 lakhs లో జస్ట్ 30 lakhs ఖర్చు అయ్యాయి. ఇంకో 20 lakhs ఉన్నాయిగా. ఓ 1 week అడ్జస్ట్ చేసుకుంటాను. వాట్ యు వాంట్ బేబీ? మమ్మీ, నేనేం అడిగినా నువ్వు నో అనవని నాకు తెలుసు. కానీ నిన్ను అడగడం నాకు అలవాటైపోయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేనెందుకు వచ్చానంటే, ఒకసారి చూడు.